మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉన్న ప్రతి ఇంటికి డోర్ నెంబర్లు వేసి ఇంటి పన్ను విధించాలి. నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి 200 రూపాయలకు కుళాయి కనెక్షన్ క్రమబద్ధీకరించాలి. ప్రజా సమస్యల పరిష్కారానికే మున్సిపల్ కమిషనర్కు వినతి. సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. సిపిఎం పట్టణ కార్యదర్శి కేసీను భారత కమ్యూనిస్టు పార్టీ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి కేసీను మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతాలైన సుందరయ్య కాలనీ, ఐలమ్మ కాలనీ, జ్యోతి బస్ కాలనీ మరియు తదితర కాలనీలు ఏర్పడక మునుపు ఆ ప్రాంతాన్ని నివాసానికి యోగ్యం కాకుండా ఉండి రాళ్లు, రప్పలు, కొండ తిప్పలు, విషసర్పాలు సంచరిస్తున్న అడవిని తలపిస్తున్న ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలందరూ గుడిసెలు వేసుకుని అక్కడే నివాసం ఉంటూ కూలీ నాలి చేసుకుని జీవించసాగి దాదాపు 20 సంవత్సరాల పైబడి అవుతుంది. గతంలో సదరు ఏరియాలో నివాసం ఉండే పేదలందరూ మున్సిపల్ అధికారులకు విన్నవించుకోగా సదరు కాలనీలో ఇంటి డోర్ నెంబర్ వేసి ఇంటి పన్ను విధించడంతో ప్రస్తుతం పన్ను ఉన్న వారందరూ పన్నులు చెల్లిస్తున్నారు. ఈరోజు సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుందరయ్య కాలనీ, ఐలమ్మ కాలనీ, జ్యోతి బస్ కాలనీలో 20 సంవత్సరాల నుండి పేదలు అక్కడ నివసిస్తున్నారు. అయితే డోర్ నెంబర్ వేయాలా, అదేవిధంగా ఇంటి పన్నులు వేయాలని, అదేవిధంగా ఈది దీపాలు వెలిగించాలని, అదేవిధంగా పట్టణ జనాభాకు పెరగడం వలన కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి కూడా, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలలో కూడా చిల్డ్రన్స్ పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా, అదేవిధంగా 200 రూపాయలకే నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ అనేక డిమాండ్లు ఈరోజు కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, అనేక సార్లుగా మున్సిపాలిటీ అధికారులకు డోర్ నెంబర్ వేయాలా, ఇంటి పన్నులు వేయాలని చెప్పేసి కూడా అనేక దఫాలుగా చెప్పడం జరిగింది. అయితే మేము వచ్చి వేస్తామని చెప్తున్నారు తప్ప వేయనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆర్డీఓ గారి దగ్గరికి పోతే కమిషనర్ గారి మీదకి, కమిషనర్ గారి మీదకి తగ్గిపోతే ఆర్డీఓ గారి దగ్గర మీదకి ఒకరొకరు చెప్పుకుంటున్నట్టు తప్ప పేదల సమస్యలు పరిష్కరించినటువంటి పరిస్థితి బద్వేల్ పట్టణంలో లేదు. ఇప్పటికైనా సిపిఎం పార్టీగా ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఐలమ్మ కాలనీ, సుందరయ్య కాలనీ, జ్యోతి బస్ కాలనీలో నివాసం ఉన్నటువంటి పేదలకు తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలా, వాళ్లకు అదేవిధంగా 200 రూపాయలకే నివాసం ఉన్న ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇచ్చినటువంటి మెమొరాండంలో ఒక వారంలో పరిష్కరిస్తాము, రేపటి నుంచే మేము కాలనీలకు వచ్చి పర్యటన చేస్తామని చెప్పేసి కూడా మేము ప్రత్యక్షంగా పర్యటన చేసి వీధులలో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కూడా కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, వారం లోపు కమిషనర్ గారు పర్యటించి ఏదైతే నివాసం ఉన్న ప్రాంతాలకు ఇంటి డోర్ నెంబర్లు, అదేవిధంగా ఇంటి పన్నులు, అదేవిధంగా 200 రూపాయలకే నివాసం ఉన్న వాళ్ళకు కుళాయి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. లేని పక్షంలో సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పేద ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు, బద్వేల్.